ఏపీ టుడే న్యూస్. విశాఖ గాజువాక శీలానగర్లో మళ్లీ జగనన్న ఎందుకు రావాలి కార్యక్రమంలో పాల్గొన్న గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉరుకుటి రామచంద్రరావు. నా మీద నమ్మకంతో నన్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. చందు. నా పేరు చందు. నేను 70 వార్డ్ కార్పొరేటర్నని తనకి తాను శీలానగర్ వెంకటేశ్వర కాలనీ ప్రజలకు పరిచయం చేసుకున్న ఉరుకుటి రామచంద్రరావు చందు. గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఉరుకుటి అప్పారావు గారిని ఎలా ఆదరించారో నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు. చందు. మీ అందరి దీవెనలే నాకు శ్రీరామ రక్ష. చందు. జగనన్న జీవితం ప్రజలకు అంకితం. చందు. జగనన్న చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూస్తూ ఓర్వలేని వారే కళ్ళుండి కబోదులు. చందు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎస్ఎండి గౌస్, వార్డు అధ్యక్షులు బోగాది సన్ని, రజక కార్పొరేషన్ డైరెక్టర్ యువశ్రీ, వార్డు అధ్యక్షులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు కావాలి అనే ప్రోగ్రాము జగన్ గారికి అక్కర్లేదు, మనకి జగన్ గారు కావాలి. ఎందుకంటే మన ఈ ప్రభుత్వంలో జగన్ గారు చేసిన కార్యక్రమాలు ఎన్నో చూసాం. నేను గాజువాక 70 వార్డు కార్పొరేటర్గా ఉన్నాను. నన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించి ఆశీర్వదించి నన్ను మీ వద్దకు పంపించారు ప్రజల్లోకి వెళ్ళమని. మీ అందరి సమక్షంలో అంత పెద్ద గురుతర బాధ్యత మీద పెట్టిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఆశీర్వదించమని మేము అందరిని కోరుతూ, ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ ఆల్రెడీ మా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా పూర్తిగా వివరించారు. అయితే ఎందుకు ఈ కార్యక్రమాలు పెడుతున్నారు అన్నది మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మిమ్మల్ని అందరినీ కూడా ఎందుకు ఇక్కడికి సచివాలయ పరిధిలో మీ సచివాలయంగా ప్రతి సచివాలయంలో కూడా ఈ మీటింగులు రోజుకి 4-5 మీటింగులు జరుగుతున్నాయి. ఎందుకు ఈ మీటింగ్స్ కండక్ట్ చేసి మాకు ఎందుకు ఈ విషయాలన్నీ వివరిస్తున్నారంటే మిమ్మల్ని అందరినీ కూడా చైతన్యపరచడానికి, మిమ్మల్ని అందరిలో కూడా మీరు ఒక ఆలోచన రేకెత్తించడానికి. ఆ ఆలోచన ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేపట్టి సుమారు 4 సంవత్సరాల 10 నెలల కాలం పూర్తయింది. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలం ఆయన ఏం చేశారు? ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా లేదా? మీకు చాలా హామీలు ఇచ్చారు, అవన్నీ నెరవేర్చారా లేదా అని చెప్పి మిమ్మల్ని అందరినీ మీలో మీకు ఒక ఆలోచన రేగితే ఒక డిస్కషన్ పెట్టడానికి, పెట్టుకునేలా మిమ్మల్ని ప్రేరేపించడానికి, అలాగే గత పాలకులు ఏం చేశారు, ఇచ్చిన హామీలన్నీ చేశారా లేదా అన్నది కూడా మీలో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ కార్యక్రమం ఏంటి? ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు కావాలి? ఎందుకు కావాలంటే అమ్మఒడి ఎవరైతే విద్యార్థులు చదువుకుంటున్నారో ఆ తల్లుల అకౌంట్లో డబ్బులు వేసి 15,000 రూపాయలు సుమారు వేసి వారందరినీ కూడా ఒక పేదవారికి కూడా మధ్యతరగతి వారికి కూడా విద్య అందాలి అని ఒక మంచి ఉద్దేశంతో తల్లులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా ఎన్నో కోట్లు వేస్తూ ప్రతి సంవత్సరం కూడా అమ్మఒడి వేస్తున్నారు కాబట్టి